సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. అయితే నాన్నిల్లు ఉంటది, లేకపోతే మొగుడిల్లు ఉంటది. సొంత ఇల్లు ఎక్కడుంది ఆడపిల్లకి? నా ఇల్లు అనుకోని నేను పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు? మా నానిల్లు అది, నాదెట్టయితే? నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ. వేర్ ఈజ్ మై హౌస్, వేర్ ఎమ్ ఐ, వేర్ డు ఐ బిలాంగ్? నేను సంపాదించుకొని, నేను రెంట్ కట్టుకొని, నేను ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే గానీ అది నా ఇల్లు కాదు. దట్స్ ద పాయింట్ వేర్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ వెరీ. మన అమ్మలు మన అమ్మమ్మలు చచ్చిపోయింది చాలు, మనం సావాల్సిన అవసరం లేదు. If this goes wrong, if the treatment is bad, walk away from that place. Go get a hostel, live in a hostel, provide for yourself, do a small part-time job, get into a big job later, earn money. నీకున్న జీవితం నువ్వు బతుకు. 10 మంది ఎలాగో అంటారు, నువ్వు బతికినా అంటారు, చచ్చినా అంటారు, బతికే అనని. జనరల్లీ ఇమ్మీడియట్ గా కొనే శక్తి మీకు రాకపోవచ్చు, బట్ మీరు ప్లాన్ చేసుకొని ఎన్ని కష్టాలు పడైనా ఒక చిన్న ప్లాట్, అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఒక 20 lakhs బడ్జెట్ ఉంటేనే కొనగలుగుతాము, ఒక 50 lakhs ఉంటేనే మనం ఇల్లు కొనగలుగుతాము అనేది పక్కన పెట్టి ఆ కష్టాల్లోంచే కొంత లోన్ పెట్టుకొని, కొంత గోల్డ్ లోన్ పెట్టుకొని, కొంత ఏమైనా ఆల్రెడీ చిట్టీలు వేసినాయో లేకపోతే జమ చేసిన అమౌంట్ కలుపుకొని ఎన్ని కష్టాలు పడైనా మీరు ఒక ప్లాట్ కొనగలిగితే మీకు ఫ్యూచర్లో రేపొద్దున ఏ కష్టం వచ్చినా ఆ కష్టాలన్నీ తీర్చడానికి మళ్ళీ ఈ ప్లాటే పనిచేస్తుంది.